ఈ వీడియోలో మనం ఇరాన్, యుఎస్ఏ, ఇజ్రాయెల్ వార్ గురించి మాట్లాడదాం. ఈ వార్ ఎందుకు జరిగింది అని కాకుండా ఈ వార్ అసలు ఎప్పటి వరకు అవుతుంది అండ్ ఎవరు ఫైనల్ గా గెలిచే ఛాన్స్ ఉంది, మనకి అసలు హిస్టరీ ఏం చెప్తుంది. రెండు మిలిటరీస్ చూసుకున్నా ఒక మిలిటరీ ఏమో చాలా జైజెంటిక్ గా ఉంటుంది, ఇంకోటేమో చాలా చిన్నగా ఉంటుంది. వీళ్ళ దగ్గర అసలు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ లేవు అండ్ యుఎస్ఏ దగ్గర 11 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఉన్నాయి. యుఎస్ దగ్గర లేటెస్ట్ మిలిటరీ టెక్నాలజీ ఉంది అండ్ ఇరాన్ దగ్గర ఆల్మోస్ట్ అవుట్డేటెడ్ టెక్నాలజీ ఉంది. అయినా కూడా ఇరాన్ కి ఈ వార్ లో గెలిచే అసలు ఛాన్స్ ఉందా? యుఎస్ఏని వాళ్ళు అసలు ఎదుర్కోగలరా? మనం వియత్నాం వార్ చూసుకుంటే యుఎస్ఏ అంత పవర్ఫుల్ దేశం కూడా వెనకడుగు వేయవలసి వచ్చింది వియత్నాం ముందు. సో ఈ వార్ లో కూడా అలా ఏమన్నా చిన్న దేశం గెలిచే ఛాన్సెస్ ఉన్నాయా? ఇరాన్ కి అసలు ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, వాళ్ళ అడ్వాంటేజెస్ ఏంటి, డిస్అడ్వాంటేజెస్ ఏంటి? ఈ వీడియోలో 5 ఇంపార్టెంట్ విషయాల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఫస్ట్ ఏమో ఇరాన్ యొక్క జాగ్రఫీ తనకి ఎలా హెల్ప్ చేస్తుంది. రెండోది స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ క్లోజర్ ఎంత ప్రాబ్లమ్ ని క్రియేట్ చేస్తుంది. మూడోది వాళ్ళ డ్రోన్ మేకింగ్ కేపబిలిటీ అనేది ఏంటి, వాళ్ళు ఎన్ని డ్రోన్స్ పర్ డే చేయగలరు. నాలుగోది పెట్రో డాలర్ అనే కాన్సెప్ట్ ఏంటి అండ్ ఇది ఈ వార్ ని ఎలా మేజర్ గా ఇంపాక్ట్ చేస్తుంది. గల్ఫ్ దేశాల యొక్క డీసాలినేషన్ ప్లాన్స్ వల్ల 60% ఆఫ్ ద వాటర్ మీట్ అవుతుంది. సో ఇరాన్ దాన్ని అటాక్ చేస్తే అసలు పరిస్థితి ఏంటి? యుఎస్ఏ ని చోక్ చేయడానికి ఇరాన్ ఈ విషయం ఎలా వాడగలదు? ఇవన్నీ కాకుండా ఏసిమెట్రిక్ కాన్ఫ్లిక్ట్ థియరీ, అంటే చిన్న దేశాలు పెద్ద దేశాలను ఎలా ఓడించగలుగుతున్నాయి. మనం హిస్టరీ చూసుకుంటే బోల్డ్ అని వార్స్ ఉన్నాయి. ఈ వార్స్ అన్నింటిలో మోస్ట్లీ పెద్ద దేశాలు ఓడిపోయాయి, చిన్న దేశాలే గెలిచాయి. ఉదాహరణకి వియత్నాం వార్ లో యుఎస్ఏ ఓడిపోయింది. ఆఫ్ఘనిస్తాన్ సోవియట్ వార్ లో ఆఫ్ఘనిస్తానే గెలిచింది. ఆఫ్ఘనిస్తాన్ యుఎస్ఏ వార్ లో ఆఖరికి తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్ ని కంట్రోల్లోకి తెచ్చుకుంది, యుఎస్ఏని తరిమికొట్టింది. సో ఈ వీడియోలో ఇవన్నీ విషయాలు మనం మాట్లాడుకుందాం. ఈ వార్ స్టార్టింగ్ ఎలా అయిందని ఒక చిన్న బ్రీఫ్ ఇస్తాను. ఫిబ్రవరి 28, 2026 ప్రపంచం ఎన్నో రోజుల నుంచి అనుకున్న సంఘటన జరిగింది. యుఎస్ఏ, ఇజ్రాయెల్ కలిపి ఇరాన్ మీద అటాక్ చేసింది. వాళ్ళ సుప్రీం లీడర్ అయిన అలీ ఖమెనీని అటాక్ చేసి వాళ్ళ కాంపౌండ్ ని డిస్ట్రాయ్ చేస్తుంది. అందులో వాళ్ళ సుప్రీం లీడర్ అలీ ఖమెనీతో పాటు చాలా మంది మిలిటరీ లీడర్స్ చనిపోయారు. ఈ ఆపరేషన్ పేరు ఇజ్రాయెల్ ఆపరేషన్ రోరింగ్ లైన్ అని పేరు పెట్టింది అండ్ అమెరికా ఏమో ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ. ఒకేసారి తేరన్ని, అస్ఫాన్, కామ్, కరజ్ అండ్ ఇంకా కర్మన్ షా అనే ప్లేసెస్ ని అటాక్ చేసింది. వాళ్ళ లీడర్ మరణించిన విషయం ఇరాన్ స్టేట్ మీడియా వెంటనే డిక్లేర్ చేసింది. 35 ఏళ్లు ఆయన ఇరాన్ ని పరిపాలించారు అండ్ ఒక్క రాత్రిలో ఆయన చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ఇరాన్ కూడా ఏం ఊరుకోలేదు, వెంటనే వాళ్ళ అటాక్స్ ని స్టార్ట్ చేశారు. వాళ్ళ ఆపరేషన్ పేరు ఆపరేషన్ ట్రూ ప్రామిస్ అని పెట్టారు. పర్షియన్ గల్ఫ్ ఈ మ్యాప్ మీద ఉంది, మీరు చూడొచ్చు. ఆ పర్షియన్ గల్ఫ్ లో బోల్డ్ అన్ని దేశాలపై ఒకేసారి అటాక్ చేశారు. వాళ్ళు కువైత్, జార్డన్, బహ్రెయిన్, ఖతార్, ఇరాక్, సౌదీ అరేబియా అండ్ యుఏఈలో ఉన్న యుఎస్ మిలిటరీ బేసెస్ పైన అటాక్ చేశారు. ఐఆర్జీసీ అంటే ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ ని ఇంకా క్లోజ్ అని చెప్పేశారు. దాని తర్వాత ఈవెంట్స్ చాలా ఫాస్ట్ గా జరగడం స్టార్ట్ అయ్యాయి. రెండు దేశాల వాళ్ళు వెంటనే యాక్షన్స్ తీసుకోవడం మొదలు పెట్టారు. ఇరాన్ యొక్క ఆర్మ్డ్ ఫోర్సెస్ నార్మల్ షిప్పింగ్ అక్కడి నుంచి పాస్ అవ్వకూడదని చెప్పారు, వస్తే అటాక్ చేస్తామని కూడా చెప్పారు. వాళ్ళు విహెచ్ఎఫ్ రేడియోలో అనౌన్స్ చేయడం స్టార్ట్ చేశారు, నో షిప్ ఇస్ అలౌడ్ టు పాస్ త్రూ దిస్ స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్. దాని తర్వాత బహ్రెయిన్, ఇరాక్, ఇజ్రాయెల్, కువైత్, ఖతార్, సిరియా అండ్ యుఏఈ వాళ్ళ ఎయిర్ స్పేసెస్ ని క్లోజ్ చేశారు. ఎయిర్ ఇండియా, బ్రిటిష్ ఎయిర్వేస్, లుఫ్తాన్జా, ఇండిగో, క్యాథీ పెసిఫిక్ వీళ్ళందరూ వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ సర్వీసెస్ ని సస్పెండ్ చేసేశారు టెంపరీగా. మిడిల్ ఈస్ట్ ఇంకా ఆయిల్ అండ్ గ్యాస్ ని ఎక్స్పోర్ట్ చేయలేకపోతుంది కాబట్టి క్రూడ్ ఆయిల్ ఇంకా గ్యాస్ ప్రైజెస్ షూటప్ అయిపోయాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ $90 వరకు వెళ్ళిపోయింది. కానీ ఇది రాత్రి జరిగిన విషయమా అంటే కాదు. జనవరి 2026 నుంచే ఈ టెన్షన్స్ బిల్డప్ అవుతున్నాయి. ట్రంప్ ఏమో ఫిబ్రవరి స్టార్టింగ్ లోనే యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ అండ్ యుఎస్ఎస్ జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ ని మిడిల్ ఈస్ట్ కి పంపించేశారు. 19th ఫిబ్రవరి వచ్చేసరి కల్లే మిడిల్ ఈస్ట్ లో యుఎస్ ప్రెజెన్స్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ అని చెప్పొచ్చు ఆఫ్టర్ ద ఇరాక్ యుఎస్ఏ వార్. యుఎస్ కి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇరాన్ ఏమో ఒక న్యూక్లియర్ ప్రోగ్రామ్ ని డెవలప్ చేస్తుంది. అదొక పెద్ద ప్రాబ్లం అండ్ దాన్ని ఆపాలని ఇదంతా చేస్తున్నారు. 3 రౌండ్స్ ఆఫ్ న్యూక్లియర్ టాక్స్ అయ్యాయి అండ్ 3 ఫెయిల్ అయిపోయాయి. ఇరాన్ ఏమో ఈ విషయానికి ఒప్పుకోలేదు. ట్రంప్ ఏమో టోటల్ గా ఒక 10 day డెడ్ లైన్ ఇచ్చాడు, ఫిబ్రవరి 20 వరకు. దీని తర్వాత మేము టాక్స్ చేయం, డైరెక్ట్ అటాక్ చేస్తామని చెప్పాడు. డెడ్ లైన్ పాస్ అయిపోయింది కానీ ఇరాన్ నుంచి ఒక్క ఆన్సర్ కూడా లేదు. సో 28th ఫిబ్రవరిన వీళ్ళు అటాక్ స్టార్ట్ చేశారు. యుఎస్ఏ, ఇజ్రాయెల్ ఇరాన్ పైన అటాక్ చేస్తూ ఉంటే ఇరాన్ ఇజ్రాయెల్ ని అటాక్ చేసింది, యుఎస్ ని అటాక్ చేసింది అండ్ దానికంటే ముఖ్యంగా గల్ఫ్ దేశాలపై కూడా అటాక్ చేయడం స్టార్ట్ చేసింది. వాళ్ళు ఒక ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్ లోకి వచ్చేసారు. అంటే వాళ్ళ దేశం ఉంటుందో లేదో కూడా వాళ్ళకి డౌట్ వచ్చేసింది. ఈ వార్ అండ్ దాని ఫ్యూచర్ అర్థం చేసుకోవాలంటే మనం 5 ఫోర్సెస్ గురించి అర్థం చేసుకోవాలి. అదే ఎనర్జీ, మనీ, డ్రోన్స్, వాటర్ అండ్ ద స్ట్రాటజీ ఆఫ్ ఏసిమెట్రిక్ వార్ఫేర్.
యాక్చువల్గా మిడిల్ ఈస్ట్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్స్ ఇన్ ద వరల్డ్. ఈ మిడిల్ ఈస్ట్ వార్ ఎలా షేప్ అవుతుంది అని దాని ఫ్యూచర్ తెలుసుకోవడానికి మనం ఒక్కొక్కటిని క్లియర్గా బ్రేక్ డౌన్ చేద్దాం. ఫ్యాక్ట్స్ అండ్ రియల్ నెంబర్స్తో మనం ఒక్కొక్కటి డీకోడ్ చేద్దాం. ఈ వీడియో చూసాక డెఫినెట్గా మీరు ఒక ఇంటెలిజెంట్ కాన్వర్సేషన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చేయగలరు. ట్రస్ట్ చేయండి. మనం మొదటి మాట్లాడుకునే విషయం ఏమో ద స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్. ఇరాన్ అండ్ అరేబియన్ పెనిన్సులా మధ్యన ఒక చిన్న స్ట్రిప్ ఆఫ్ వాటర్ది. దాని నారోవెస్ట్ పాయింట్లో అది జస్ట్ 33 కిలోమీటర్సే ఉంది. ఆ డిస్టెన్స్ ఎంత చిన్నదంటే హైదరాబాద్ అండ్ మేడ్చల్ మధ్యన ఎంత డిస్టెన్స్ ఉందో అంతే డిస్టెన్స్ ఆ షిప్పింగ్ కంటైనర్ షిప్ పాస్ అవ్వడానికి ఉంది. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వాటర్ వేస్ ఇన్ ద వరల్డ్. స్విస్ కెనాల్, మలక్కా స్ట్రీట్ లాగా స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ కూడా చాలా ఇంపార్టెంట్ వాటర్ వే. ప్రతిరోజు 21 మిలియన్ బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్ అక్కడి నుంచి పాస్ అవుతుంది. ఇది ఎంత ఎక్కువ అంటే ప్రపంచంలో 20% ఆఫ్ ద ఆయిల్ ఇక్కడి నుంచే వస్తుంది. ఇదే కాకుండా ప్రపంచంలో 25% ఆఫ్ లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ కూడా అక్కడి నుంచే పాస్ అవుతుంది. చెప్పాలంటే జపాన్ 90% ఆఫ్ ఎనర్జీ బయట నుంచే తెప్పించుకుంటుంది. అండ్ అందులో 75 to 80% స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ నుంచే వస్తుంది. సౌత్ కొరియా కూడా సిమిలర్ పొజిషన్ లోనే ఉంది. ఇండియాకి కూడా తన 40% ఆఫ్ ద క్రూడ్ ఆయిల్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ నుంచే వస్తుంది. చైనాకి అయితే 40% ఆఫ్ క్రూడ్ ఆయిల్ ఈ గల్ఫ్ నుంచే వస్తాయి. ఇరాన్ ఆల్రెడీ ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ని క్లోజ్ చేసింది. ఇది ఎన్ని నెలలు క్లోజ్ చేస్తుందో అని మనం చూడాలి. ఈ క్లోజర్ కంటిన్యూ అయిందంటే జపాన్ కొన్ని నెలల్లోనే క్రిపుల్ అయిపోయి తన ఎకానమీ డౌన్ అయిపోతుంది. ఇరాన్ కి ఈ విషయం బాగా తెలుసు అండ్ దానికి ప్రిపరేషన్ ఆల్రెడీ బాగా చేశారు. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ IRGC ముందు మాట్లాడుకున్నాం కదా, వాళ్ళు ఈ విషయాన్ని బోల్డ్ అని ఎక్సర్సైజెస్ లో సిమ్యులేట్ చేశారట. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఎలా క్లోజ్ చేయాలి అనే ఎక్సర్సైజెస్ వాళ్ళు ఆల్రెడీ చాలా సార్లు చేశారు. సో వాళ్ళకి ఈ విషయం కొత్త ఏం కాదు. 2019 లో కూడా బోల్డ్ అని ఆయిల్ ట్యాంకర్స్ మీద స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ లో అటాక్ అయ్యాయి అండ్ US ఇంటెలిజెన్స్ ప్రకారం అది ఇరానే చేసింది అని చెప్తున్నారు. ఇవన్నీ కంట్రోల్ చేయడానికి US యొక్క 5th ఫ్లీట్ పర్మనెంట్ గా బహ్రెయిన్ లో ఉంది. కానీ ఇరానియన్ కోస్ట్ లైన్ మీరు చూసుకుంటే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ కి అటువైపు ఉంది అండ్ అటు సైడ్ ఈ మ్యాప్ లో మనం చూడొచ్చు మొత్తం మౌంటైన్స్ ఉన్నాయి అండ్ మౌంటైన్స్ తో వాళ్ళు ఈజీగా కవర్ తీసుకోవచ్చు. సో ఈ జాగ్రఫీ ప్రకారం మౌంటైన్స్ పైన ఉన్న వాళ్ళకి ఎప్పుడు అడ్వాంటేజ్ దొరుకుతుంది. ఈ మౌంటైన్స్ లో వాళ్ళ డ్రోన్స్ అండ్ మిసైల్ లాంచ్ ప్యాడ్స్ ని ఈజీగా కవర్ చేయొచ్చు. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే మనం కువైత్, బహ్రెయిన్, ఖతార్, ఒమాన్ ఇవన్నీ ఓపెన్ గా ఉన్నాయి. ఇవన్నీ ప్లేన్స్. వర్స్ట్ కేస్ సినారియోలో ఇరాన్ కావాలంటే ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ని నెలల కొద్దీ క్లోజ్ చేసి ఉంచొచ్చు. అక్కడ మైన్స్ వేసేస్తే చాలు, ఇంకా అది పర్మనెంట్ గా క్లోజ్ అయిపోయినట్టే. అది తీయడానికి చాలా నెలలు పట్టేస్తుంది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇరాన్ దగ్గర జాగ్రఫీ అడ్వాంటేజ్ ఉంది. వాళ్ళ మిసైల్స్ అండ్ డ్రోన్స్ కి ఈజీగా కవర్ దొరుకుతుంది. ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ క్లోజర్ ని వాళ్ళు ఆల్రెడీ ప్రాక్టీస్ చేసి ఉంచారు. వాళ్ళు కావాలంటే అక్కడ మైన్స్ కూడా వేయొచ్చు. ఈ రీసెంట్ గా జరిగిన శ్రీలంక దగ్గర ఇరానియన్ వార్షిప్ ఏమో US సబ్మరీన్ ద్వారా అటాక్ చేయబడింది. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటే ఆ చిన్న పిల్లలు చనిపోయారు చూసారా ఒక బిల్డింగ్ మీద మిసైల్ వేసి, అది కూడా దృష్టిలో పెట్టుకుంటే ఇరాన్ ఎంతవరకైనా దిగజారచ్చు. కానీ వాళ్ళు ఎంతవరకు వెళ్ళాలనుకుంటున్నారు అన్నదే ఇక్కడ ప్రశ్న. రెండో విషయం ఇరాన్ యొక్క డ్రోన్ డాక్ట్రైన్. US మిలిటరీ అంత అడ్వాన్స్ కాపోయినా ఇరానియన్ మిలిటరీ వాళ్ళ దగ్గర డ్రోన్స్ ఏమో మంచిగా ఉన్నాయి. వాళ్ళ దగ్గర షహీద్ 136 అనే డ్రోన్ ఉంది. దాని పేరు సూసైడ్ డ్రోన్ ఆర్ కామకాజీ డ్రోన్ అని కూడా అంటూ ఉంటారు. అది టార్గెట్ మీద వెళ్ళి ఇంపాక్ట్ చేసి అక్కడికక్కడే అది బ్లాస్ట్ అయిపోతుంది. షహీద్ 136 డ్రోన్ ఏమో ఇరాన్ లోనే డిజైన్ చేయబడింది. రష్యా ఏమో ఈ డ్రోన్స్ ని యుక్రెయిన్ కి అగైన్స్ట్ గా వాడడం స్టార్ట్ చేశారు. ఒక షహీద్ డ్రోన్ కాస్ట్ ఏమో $50,000 అప్రాక్సిమేట్లీ. US ఏమో దాన్ని ఎదుర్కోవడానికి తన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ వాడుతుంది. అండ్ ఆ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లో ఒక్కొక్క మిసైల్ కాస్ట్ $3 to $4 million. అర్థం చేసుకోండి, ఒక $50,000 డ్రోన్ ని ఇరాన్ వదిలిందంటే US దాన్ని న్యూట్రలైజ్ చేయాలంటే $3 million ఖర్చు పెట్టాలి. డిఫెన్స్ అనలిస్ట్ ఏమంటున్నారంటే దీన్ని కాస్ట్ ఎక్స్చేంజ్ రేషియో ప్రాబ్లం. అంటే అంత తక్కువ దాన్ని అంత ఎక్కువతో ఎందుకు కొట్టాలి అని. ఉదాహరణకి ఇరాన్ ఏమో 100 డ్రోన్స్ లాంచ్ చేసిందంటే దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి మనం 100 ఇంటర్సెప్టర్ మిసైల్స్ కావాలి. యాక్చువల్లీ చెప్పాలంటే 100 కన్నా ఎక్కువే కావాలి. ఒక డ్రోన్ తో ఒక ఇంటర్సెప్టర్ మిసైల్ మిస్ అయిందంటే రెండో దాంతో కొట్టాలి కదా. సో సమ్ టైమ్స్ 2 or 3 కూడా ఒక డ్రోన్ ని డిస్ట్రాయ్ చేయడానికి ఖర్చు అవుతుంది. ఒకవైపు $50,000, ఇంకోవైపు $3 to $9 million ఇంటర్సెప్టర్ మిసైల్స్. ఎంత కాస్ట్ డిఫరెన్స్ చూడండి. అండ్ బై ఛాన్స్ ఒక్క డ్రోన్ అయినా ఆ ఇంటర్సెప్టర్ మిసైల్ నుంచి మిస్ అయిందంటే ద డిస్ట్రక్షన్ ఇస్ వెరీ వెరీ హెవీ. ప్రస్తుతం ఇరాన్ దగ్గర 80,000 డ్రోన్స్ ఉన్నాయి. అండ్ వాళ్ళ ప్రొడక్షన్ కెపాసిటీ చూసుకుంటే రోజుకి 400 నుంచి 500 డ్రోన్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేయగలరు. ఇవే కాకుండా ఇరాన్ దగ్గర మొహజీర్ సిరీస్ డ్రోన్స్ ఉన్నాయి, ఆరాష్ 2 డ్రోన్స్ ఉన్నాయి, షహీద్ 129 డ్రోన్స్ ఉన్నాయి. ఇరాన్ ఇప్పుడు తన డ్రోన్స్ తన దగ్గర ఉంచుకోలేదు. వాళ్ళ సపోర్టర్స్ అండ్ అలైస్ కూడా కంటిన్యూస్ గా ప్రొవైడ్ చేసింది. సే ఫర్ ఎగ్జాంపుల్ రష్యాకి ప్రొవైడ్ చేసింది, లెబనాన్ లో ఉండే హెజ్బుల్లాకి ప్రొవైడ్ చేసింది, పాలస్తీన్ లో ఉండే హమాస్ వాళ్ళకి, ఇరాక్ లో ఉండే మిలిటెంట్స్ కి అండ్ యెమెన్ లో ఉండే హౌతీ రెబెల్స్ కి. 2023లో హౌతీస్ ఏమో మర్చెంట్ షిప్ పై దారుణంగా అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ డ్రోన్స్ అప్పుడు ఎంత డేంజరస్ మనం అప్పుడు చూసుకున్నాం. బోల్డ్ అని షిప్పింగ్ కంపెనీస్ ఆ టైంలో వాళ్ళ షిప్స్ ని కేప్ ఆఫ్ గుడ్ హోప్ నుంచి పంపించడం స్టార్ట్ చేశారు. దీనివల్ల కంటైనర్ కాస్ట్ చాలా పెరిగిపోయింది. ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్
వాల్యూమ్స్ ఏమో స్కై రాకెట్ అయిపోయాయి. సో దీని నుంచి మనం ఒక విషయం మాత్రం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఇరాన్ కానీ అట్లీస్ట్ 2 to 3 months ఈ వార్ని కంటిన్యూస్గా పెట్టగలిగిందంటే యుఎస్ఏ బాగా క్రిపుల్ అయిపోతుంది, వాళ్ళ ఎకానమీ చాలా డౌన్ అయిపోతుంది, ఇంటర్సెప్టర్ మిసైల్స్కి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు అయిపోతుంది. సో ఒక పెద్ద మిలిటరీ యుఎస్ఏ లాంటి మిలిటరీని మనం ఎఫెక్ట్ చేయాలంటే చిన్న డ్రోన్స్ సరిపోతుంది. సో దీనికి సపోర్ట్గా ఇరాన్ యొక్క అలైస్ చైనా అండ్ రష్యా కూడా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ టెక్నాలజీ కూడా ట్రాన్స్ఫర్ చేస్తే ఈ డ్రోన్స్ ఇంకా ప్రొడక్షన్ ఆగదనమాట. సో దానివల్ల ఈ వార్ ఎన్నో రోజులు కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. థర్డ్ ముఖ్యమైన విషయం ఏమో వాటర్. చాలా మంది ఆయిల్, మనీ, ఎనర్జీ, న్యాచురల్ గ్యాస్ ఇవన్నీ అయిపోతాయి అంటున్నారు, కానీ వాటర్ విషయం ఎవరు మాట్లాడట్లేదు. ఇరాన్ ఏమో ఈ గల్ఫ్ కంట్రీస్ వాటర్ డీసాలినేషన్ ప్లాంట్స్ ని చోక్ చేయగలదు. గల్ఫ్ దగ్గర యాక్చువల్లీ అన్ని ఉన్నాయి, ఆయిల్ ఉంది, మనీ ఉంది, పెద్ద పెద్ద సిటీస్, స్కై స్క్రాపర్స్, ఎయిర్పోర్ట్స్ అన్ని ఉన్నాయి. కానీ వాళ్ళ దగ్గర ఒక్క విషయం మాత్రం చాలా చాలా తక్కువ క్వాంటిటీలో ఉంది, అదే వాటర్. సౌదీ అరేబియాకి ఓన్లీ 100 mm రెయిన్ఫాల్ ప్రతి సంవత్సరం పడుతుంది. కువైట్ కి చెప్పాలంటే 75 mm, తారేమో 80 mm. గ్లోబల్ యావరేజ్ అప్రాక్సిమేట్లీ 1000 mm వరకు ఉంది. ఈ గల్ఫ్ కంట్రీస్ అన్ని వాటర్ కి సొల్యూషన్ గా వాళ్ళు డీసాలినేషన్ ప్లాంట్స్ ని కట్టారు. డీసాలినేషన్ ప్లాంట్స్ అంటే సీ వాటర్ ని రివర్స్ ఆస్మోసిస్ ప్రాసెస్ లో మంచి వాటర్ చేయడం, తాగే వాటర్ చేయడం. గల్ఫ్ దేశాల యొక్క 70% ఆఫ్ ద వాటర్ ఈ విధంగానే వస్తుంది. వాళ్ళని వాళ్ళు సస్టైన్ చేయడానికి ఈ ఇంజనీరింగ్ మార్వెల్ ని కట్టారు. బోల్డ్ అని డీసాలినేషన్ ప్లాంట్స్ మొత్తం గల్ఫ్ అంతా ఉన్నాయి, కానీ ఇదే వాళ్ళకు ఒక వీక్ పాయింట్ కూడా అవ్వచ్చు. డీసాలినేషన్ ప్లాంట్స్ యాక్చువల్లీ చాలా పెద్దగా ఉంటాయి, అవి ఫిక్స్డ్ అండ్ చాలా ఎనర్జీని కూడా కన్జ్యూమ్ చేస్తాయి. అవి ఈజీగా మూవ్ అవ్వవు. దానిపైన ఒక్క డ్రోన్ అటాక్ అయితే చాలు, నెలలు పట్టేస్తుంది మళ్ళీ అది ఆపరేషనల్ స్టేట్ కి తేవాలంటే. మల్టిపుల్ ప్లాంట్స్ పైన సపోజ్ ఇరాన్ అటాక్ చేసింది అంటే గల్ఫ్ దేశాలని ఒకేసారి చోక్ అయిపోతాయి. వాళ్ళ అర్బన్ పాపులేషన్ కి హెవీగా వాటర్ షార్టేజెస్ ఉంటాయి. అదే కాకుండా వాళ్ళ ఫుడ్ కూడా సేమ్ గంభీర స్థితిలో ఉంది. అక్కడైతే పంటలు ఎక్కువ పండవు కాబట్టి వాళ్ళ 80% ఆఫ్ ద ఫుడ్ వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటారు. ఆయిల్ ని ఎక్స్పోర్ట్ చేస్తారు, ఫుడ్ ని ఇంపోర్ట్ చేసుకుంటారు. ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్ క్లోజ్ చేయడం వల్ల వాళ్ళ ఫుడ్ ఇంపోర్ట్స్ కూడా బాగా దెబ్బతిన్నాయి. చెప్పాలంటే ఇరాన్ కూడా చాలా తక్కువ వాటరే ఉంది, కానీ ఇంత దారుణమైన పరిస్థితి అయితే వాళ్ళకి లేదు. వాళ్ళ వాటర్ రిసోర్సెస్ కూడా గ్రాడ్యువల్లీ డిప్లీట్ అవుతూ వస్తున్నాయి. వాళ్ళ లేక్స్ యాక్చువల్లీ ఎండిపోతున్నాయి. లేక్ ఉర్మియా నార్త్ వెస్టర్న్ ఇరాన్ లో ఉంది. అది ఒకప్పుడు 6th లార్జెస్ట్ సాల్ట్ వాటర్ లేక్ ఇన్ ద వరల్డ్. 1980s లో ఎంత వాటర్ ఉందో అప్పటికన్నా ఇప్పటి వరకు 80% ఆఫ్ ద వాటర్ తగ్గిపోయింది. సో యుఎస్ఏ స్ట్రాటజీ కూడా ఇదే. ఇరాన్ ని ఓడించాలంటే వాళ్ళ వాటర్ రిసోర్సెస్ ని కూడా మనం డ్యామేజ్ చేయాలి. వాళ్ళ పవర్ ప్లాంట్స్ ని, వాళ్ళ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్స్ ని కూడా వాళ్ళు డ్యామేజ్ చేస్తేనే పాసిబుల్. అండ్ ఇటు సైడ్ ఇరాన్ కూడా యుఎస్ఏని డైరెక్ట్గా ఏం చేయలేకపోతుంది, కానీ గల్ఫ్ కంట్రీస్ మీద ఏదైనా ఎఫెక్ట్ చేస్తే డైరెక్ట్ ఇంపాక్ట్ అది యుఎస్ఏ పైన పడుతుంది. అది ఎలాగని మనం నెక్స్ట్ చాప్టర్లో చూద్దాం. ద నెక్స్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ మనం మాట్లాడకపోయేది ద పెట్రో డాలర్. ఇరాన్ ఏమో గల్ఫ్ దేశాలపై అటాక్ చేస్తున్నది మాట్లాడాం. ఈ గల్ఫ్ దేశాలపై అటాక్ చేస్తే అసలు యుఎస్ఏ ఎలా ఎఫెక్ట్ అవుతుంది, ఇది ఎప్పుడైనా ఆలోచించారా? దీనికి కోర్ కాన్సెప్ట్ ఏమో పెట్రో డాలర్. యుఎస్ డాలర్ ప్రస్తుతం వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ కరెన్సీస్ ఇన్ ద వరల్డ్. వాళ్ళు ఎన్నో ఏళ్ళగా డాలరే అన్నిటికీ వాడాలని కోరుకున్నారు. 1973లో ఈ గల్ఫ్ దేశాలన్నీ యుఎస్ కి ఆయిల్ పంపించము అని బ్యాన్ చేసేసాయి. దానివల్ల ప్రపంచం అంతా ఫ్యూల్ ప్రైసెస్ అన్ని హెవీగా స్పైక్ అయిపోయాయి. ఎయిర్ క్రాఫ్ట్ కాస్టులు పెరిగిపోయి పెట్రోల్ స్టేషన్లో క్యూలు. అప్పుడు అర్థమైంది ఈ గల్ఫ్ దేశాలు ప్రపంచం అన్నిటికీ ఎంత ఇంపార్టెంట్ అని. దాని తర్వాత యుఎస్ఏ అండ్ సౌదీ అరేబియా ఒక డీల్ చేసుకున్నాయి. సౌదీ అరేబియా ఏం చెప్పిందంటే మేము ఆయిల్ మీకు యుఎస్ డాలర్లోనే అమ్ముతాం, కానీ ఇన్ రిటర్న్ యునైటెడ్ స్టేట్స్ ఏమో సౌదీ అరేబియా అండ్ ఆల్ గల్ఫ్ కంట్రీస్ కి మిలిటరీ ఎక్విప్మెంట్ అండ్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలని. దీన్ని ద పెట్రో డాలర్ సిస్టమ్ అంటారు. అండ్ మెల్లిగా ఇది ఒక ఫైనాన్షియల్ ఆర్కిటెక్చర్ అయిపోయింది. యుఎస్ డాలర్ మెల్లిమెల్లిగా పవర్ఫుల్ అవడం స్టార్ట్ అయ్యింది. ప్రపంచం అన్ని దేశాలు కూడా డాలర్స్ ఇచ్చే కొనుక్కోవాలి. ఇప్పుడు కూడా ఇండియా గల్ఫ్ దేశాల నుంచి ఆయిల్ కొనాలి అంటే మనం డాలర్స్ ఇచ్చే కొనాలి. ఈ మొత్తం వరల్డ్ అంతా ఒక పర్మనెంట్ కస్టమర్ ఆఫ్ డాలర్ అయిపోయింది. ఏ కావాలన్నా డాలర్ కావాలని కూర్చున్నారు. ఆయిల్ డిమాండ్ ఎప్పుడు అయిపోదు కాబట్టి ఈ డాలర్ డిమాండ్ కూడా ఎప్పుడు అయిపోదు. డాలర్ ప్రపంచం యొక్క రిజర్వ్ కరెన్సీ అయిపోయింది. ఈ గల్ఫ్ దేశాలు బేసిక్ గా ఏం చేసేవంటే ఆయిల్ యుఎస్ఏకి అమ్మేసేవి. యుఎస్ దగ్గర నుంచి వాళ్ళకి డాలర్స్ వచ్చేవి. అండ్ ఈ డాలర్స్ ని మళ్ళీ యుఎస్ ట్రెజరీ బాండ్స్ అండ్ యుఎస్ స్టాక్ మార్కెట్ లో పెట్టేవి. ఎన్నో ఏళ్ల నుంచి చైనా, రష్యా వీళ్ళందరూ డీ డాలరైజేషన్ గురించి మాట్లాడుతున్నారు. అంటే ఆయిల్ డాలర్స్ లో కాకుండా ఇంకేదన్నా కరెన్సీ పెట్టి కొనాలని. ఫర్ ఎగ్జాంపుల్ చైనా ఎన్నో రోజుల నుంచి ఆయిల్ ని యువాన్ లో కొంటానంటుంది. సౌదీ అరేబియాతో డిస్కషన్స్ కూడా జరిగాయి, కానీ ఇప్పటి వరకు ఇంకా అవ్వలేదు. అండ్ ప్రస్తుతం గల్ఫ్ దేశాల యొక్క ఆల్మోస్ట్ $1 trillion ఇన్వెస్ట్మెంట్స్ యుఎస్ స్టాక్ మార్కెట్స్ లో ఉన్నాయి. సో ఇండైరెక్ట్ గా ఇరాన్ ఏమో ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ని క్లోజ్ చేసి ఈ గల్ఫ్ దేశాలపై అటాక్ చేస్తే
ఈ గల్ఫ్ దేశాలు ఇంకా ఆయిల్ ఎవరికి అమ్మలేవు, అంటే వాళ్ళ దగ్గర డాలర్స్ అనేవి చేతిలోకి రావు. వాళ్ళకి డాలర్స్ రాకపోతే యుఎస్ స్టాక్ మార్కెట్ లో పెట్టలేరు. సో ఆల్రెడీ ఉన్న డాలర్స్ ని వాళ్ళు మేబీ విత్డ్రా చేసే ఛాన్స్ ఉంటుంది. సో దీనివల్ల యుఎస్ఏ ఎకానమీ క్రిపుల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. యుఎస్ ఎకానమీ పడిపోతుంది. ఇరాన్ డైరెక్ట్ గా యుఎస్ఏని అటాక్ చేయలేకపోతుంది కాబట్టి ఇలా ఇండైరెక్ట్ ఆప్షన్స్ అన్ని వాళ్ళు ఎతుకుతున్నారు. డైరెక్ట్ మిలిటరీ వార్ టాక్టిక్స్ ఏమో వీళ్ళు అప్లై చేయలేకపోతున్నారు. మన లాస్ట్ చాప్టర్ హౌ ద వీక్ విన్ వార్స్ ముందు మాట్లాడుకున్నట్టు వీక్స్ ఎలా అసలు వార్ విన్ అవుతారు. హిస్టరీలో చూసుకుంటే మనకి బోల్డ్ అని కేసెస్ ఉన్నాయి. మనం ప్రాపర్ హిస్టరీ అండ్ ఫ్యాక్ట్స్ తో దీన్ని మాట్లాడుకుందాం. జనరల్ గా ఒక స్ట్రాంగ్ కంట్రీ ఒక వీక్ కంట్రీ వార్ లోకి వచ్చాయి అంటే స్ట్రాంగ్ కంట్రీ ఏమో నార్మల్ మిలిటరీ టాక్టిక్స్ అప్లై చేసి దీన్ని అటాక్ చేయాలనుకుంటుంది. అప్పుడు వీక్ కంట్రీ సేమ్ టాక్టిక్స్ అప్లై చేస్తే కుదరదు. వాళ్ళ మిలిటరీ టాక్టిక్స్ నే చేంజ్ చేసేస్తారు. ఇండైరెక్ట్ గా అటాక్ చేయాలని చూస్తారు. వియత్నాం వార్ లో వియత్నామీ సోల్జర్స్ గొరిల్లా టాక్టిక్స్ వాడి యుఎస్ ని అటాక్ చేశారు. యుఎస్ఏకి వియత్నాం టెరైన్ గురించి వియత్నాం ల్యాండ్ గురించి అవగాహన లేదు కాబట్టి వియత్నాం వాళ్ళు ఈజీగా గెలవగలిగారు. అలాగే ఇక్కడ ఇరాన్ కి ఈ గల్ఫ్ గురించి అండర్స్టాండింగ్ చాలా ఎక్కువ ఉంది. ముస్లిమ్స్ మేజర్లీ రెండు గ్రూప్స్ గా డివైడ్ అయి ఉన్నారు. ఒకటి షియా ముస్లిమ్స్, ఒకటి సున్నీ ముస్లిమ్స్. అండ్ ఇరాన్ చెప్పుకుంటే వన్ ఆఫ్ ద హైయెస్ట్ పాపులేషన్ ఆఫ్ షియా ముస్లిమ్స్ అక్కడ ఉన్నారు. అండ్ షియా ముస్లిమ్స్ వరల్డ్ లో ఎక్కడెక్కడ చూసుకుంటే కొంతమంది పాకిస్తాన్ లో ఉన్నారు, కొంతమంది లెబనన్ లో ఉన్నారు, అండ్ వరల్డ్ లో కొంచెంగా స్ప్రెడ్ అయి ఉన్నారు. అండ్ వాళ్ళ కోర్ కాన్సెప్ట్ ఏమో జిహాద్ అన్నమాట. రిలీజన్ కోసం వాళ్ళ లైఫ్ ని త్యాగం ఇచ్చే కాన్సెప్ట్ వాళ్ళ దగ్గర ఉంటుంది. సో ఇది వాళ్ళకు ఒక మేజర్ పవర్ఫుల్ టూల్. సో డైరెక్ట్ మిలిటరీ వార్ కాకుండా మెయిన్లీ స్లీపర్ సెల్స్ యాక్టివేట్ చేసే ఛాన్స్ ఉంటుంది వరల్డ్ ఓవర్ లో. ఆల్సో ఈ గల్ఫ్ కంట్రీని అటాక్ చేస్తే యుఎస్ఏ ఎలా క్రిపుల్ అవుతుందో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సో ఇరాన్ ఏమో బేసిక్ గా గురిల్లా టాక్టిక్స్ వాడచ్చు, ప్రాక్సీ వార్ఫేర్ వాడచ్చు, యుఎస్ ఎకానమీని ఇలా అటాక్ చేసి డిస్టర్బ్ చేయొచ్చు. వాళ్ళు టెర్రరిజం కూడా దిగజారచ్చు. 2001 లో ఇవాన్ అర్జున్ అనే ఒక పొలిటికల్ సైంటిస్ట్ ఉన్నారు. అతను ఒక రీసెర్చ్ పేపర్ రాశారు, హౌ ద వీక్ విన్ వార్స్ అని. తన రీసెర్చ్ ఒక ఇంట్రెస్టింగ్ విషయం చూపించింది. 30% ఆఫ్ ద టైమ్స్ లో ఒక పెద్ద కంట్రీ చిన్న కంట్రీ వార్ చేసిందంటే చిన్న కంట్రీ విన్ అవుతుందని చెప్పారు. అండ్ ఆ పర్సంటేజ్ మెల్లిమెల్లిగా ఈ 20th సెంచరీలో పెరుగుతూనే వచ్చింది. ఈ ఆఫ్ఘనిస్తాన్ వార్ లో మనం ఆల్రెడీ చూసాము. ఇరాన్ దగ్గర ఇంకా చెప్పాలంటే ఒక నెట్వర్క్ ఆఫ్ మిలిటరీస్ ఉన్నాయి. వాళ్ళ ప్రాక్సీ ఫోర్సెస్ అంటే వాళ్ళ చిన్న ఫోర్సెస్ ఏమో లెబనన్ లో ఉంది, పాలస్తీన్ లో ఉంది, ఇరాక్ లో ఉంది, సిరియాలో ఉంది, ఇంకా యెమెన్ లో కూడా ఉంది. వాళ్ళు ఇవన్నీ ఆల్రెడీ ప్లాన్ చేసి పెట్టుకున్నారు. ఈ షహీద్ డ్రోన్స్ అక్కడ కూడా ఉన్నాయి. ఇరాన్స్ యాన్యువల్ డిఫెన్స్ బడ్జెట్ కేవలం $10 to $15 billion అండ్ యుఎస్ఏ చూసుకుంటే $850 billion. సో హిస్టరీ మనకి మాటిమాటికి చెప్తుంది చిన్న దేశం ఎప్పుడైనా గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అనేసి, బికాస్ దే నో ద ఆన్ గ్రౌండ్ సిచ్యువేషన్ బెటర్. ఇరాన్ ఈ వార్ అనేది ఇమీడియట్ గా గెలవక్కర్లేదు. వాళ్ళు జస్ట్ ఈ వార్ ని ప్రొలాంగ్ చేస్తే సరిపోతుంది. యుఎస్ఏ ఆటోమేటిక్ గా క్రిపుల్ అయిపోయి వాళ్ళ ఎకానమీ డౌన్ అయిపోతుంది. ఈ వీడియోని బట్టి యుఎస్ఏ ఒక స్ట్రాటజీ ఏంటి, ఇరాన్ అసలు ఎలాంటి ఈ 5 స్ట్రాటజీస్ వాడి యుఎస్ఏని ఓడించొచ్చు అని మనం క్లియర్ గా తెలుసుకున్నాం. అండ్ ఈ మొత్తం వీడియో చూసి మీకు ఒక మంచి అండర్స్టాండింగ్ వచ్చింది అని ఆశిస్తున్నాను. నా ఫైనల్ థాట్స్ ఏంటి అంటే వార్ లో యాక్చువల్లీ ఎవరు గెలవరు, ఓడిపోరు. చెప్పాలంటే వార్ లో రెండు సైడ్లు ఓడిపోతాయి. ఒక సైడ్ తక్కువ ఓడిపోతుంది, ఇంకో సైడ్ ఎక్కువ ఓడిపోతుంది. రెండు సైడ్లు ఇన్నోసెంట్ సివిలియన్ ప్రాణాలు పోతాయి. రెండు సైడ్స్ లో సోల్జర్స్ చనిపోతారు. రెండు సైడ్స్ ఎకానమీ దెబ్బతింటాయి. ఆ కంట్రీస్ కనీసం 10 years వెనక్కి వెళ్ళిపోతాయి. ఈ వీడియోని నేను ఒక కోట్ తో ఎండ్ చేయాలనుకుంటున్నాను. నో వన్ వన్ ద లాస్ట్ వార్ అండ్ నో వన్ విల్ విన్ ద నెక్స్ట్.